హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చిన్న మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను ఉప్మా చేశాను. ఉప్మాలో కూడా మా పిల్లలు చట్నీ అడుగుతారు. మీలో ఎవరైనా ఇలా తింటారా చట్నీ? మా పిల్లలు అయితే చట్నీ లేకుండా తినరండి. ఇంకా లంచ్ వచ్చేసి వైట్ రైస్ అలాగే పప్పుచారు పెట్టానండి. ఇంకా దోసకాయ పచ్చడికి అయితే ఊరు చేసుకున్నాను. పచ్చడి ఎలాగో వాళ్ళు వేసుకోరు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత పచ్చడి చేసుకున్నాను. చేప ముక్కలు తీసుకు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకుని అయితే బయట పెట్టుకున్నాను. ఇంక స్నాక్స్‌కి వచ్చేసి అయితే లడ్డూలు పెట్టేశానండి ఇద్దరికీ కూడా. అలాగే ఇంక లంచ్‌లోకి వచ్చేసి ఇద్దరికీ ఇంక పెరుగన్నం, పప్పుచారన్నం అయితే పెట్టేశాను. మా పెద్ద బాబు అయితే పెరుగన్నం వద్దన్నాడు. వాడికి 2 బాక్సులు కూడా పప్పుచారన్నమే పెట్టాను. ఇంకా నేనైతే క్యారేజ్ బ్యాగులు తెచ్చేసి ఇంక బాక్సులు అయితే పెట్టేసి అందులో సర్దేశానండి. బ్యాగులు రోజు పట్టుకెళ్తారు కదా! ఏమన్నా స్మెల్ వస్తదని ఎండలో అయితే కాసేపు పెడతానండి నేను. అలా ఇద్దరికైతే క్యారేజ్ పెట్టేసి అయితే పంపించేసాను. ఇంక తర్వాత అయితే నేను దోసకాయ పచ్చడి కూడా చేసేసుకున్నానండి. అలా చేసుకున్న తర్వాత ఇంక చేప ముక్కలుంటే ఉప్పు, కారం, నిమ్మకాయ పిండేసి అయితే వేసేసి ఉంచేసుకున్నాను. చేసుకొని ఇంక నైట్‌కి అయితే ఫ్రై చేద్దామని. ఇంక ఫ్రై అయితే సరిగ్గా కుదరలేదండి. అందుకే చూపించలేదు. పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకుని బాక్స్‌లో తీసుకున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.